మేము ఆశించాం, వీళ్ళందరూ వచ్చారు, మత్స్యకారులకు సంబంధించి న్యాయం జరుగుతుంది, మత్స్యకారుల గురించి ఆలోచన చేస్తారు, ఆలోచన చేసి గతంలో జరిగినటువంటి సంఘటనలు అన్నిటి మీద ఈరోజు సాగర్ డిఫెన్స్కి ఏదైతే మత్స్యకారులకు సంబంధించినటువంటి జువలదిన్న ఫిషింగ్ హార్బర్లో కొంత భాగాన్ని, కొంత తీర ప్రాంతాన్ని, కొంత భూమిని వాళ్ళకి అప్పచెప్పారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా చూపించి ఇది పూర్తిగా మత్స్యకారులకి జువలదిన్నలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ మొత్తం మత్స్యకారులకే కేటాయిస్తున్నామని చెప్పి ప్రకటిస్తారు. అదేవిధంగా ఏదైతే వాళ్ళ బోట్లు 4 బోట్లు తమిళనాడు నుంచి పుదుచ్చేరి నుంచి వచ్చి అక్రమంగా మన వాళ్ళ మత్స్య సంపదని దోచుకోవడమే కాకుండా వలలను నష్టపరుస్తున్నటువంటి వాటిని మత్స్యకారులు ప్రాణాలకి తెగించి పట్టుకుని తీసుకొచ్చి జువలదిన్న హార్బర్లో పెట్టారు. కాబట్టి వాటి మీద కూడా చర్యలు తీసుకొని వెంటనే పోలీసు బృందాలను అక్కడికి పంపించి ఆ బోట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిపించుకొని మరలా తీసుకొచ్చి యథాస్థానంలో ఉంచుతారు. ఈ రెండుకి సంబంధించి కార్యాచరణ కోసం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు, అధికారులు అందరూ కూడా కలిసి వస్తున్నారు అని చెప్పని అనుకున్నాం. నిన్న వాళ్ళ వ్యవహార శైలి చూస్తే అదేదో సమావేశానికి సంబంధించి మేము మత్స్యకారులకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పినన్ని రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు, రకరకాలైనటువంటి వాగ్దానాలు. అసలు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. జరిగినటువంటి అన్యాయాన్ని మీరు సరిచేయండి అయ్యా అంటే దాని గురించి మాట్లాడకుండా మత్స్యకారులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మత్స్యకారుల పక్షమే, మంచిదే కాదని ఎవరన్నారు? మీరు మత్స్యకారుల పక్షం వహించమనే కదా మేమందరం కూడా గత కొద్ది రోజులుగా మిమ్మల్ని కోరుకుంటుండేది, వేడుకుంటుండేది, ప్రాధేయపడుతుండేది, బ్రతిమాలుతుండేది, బామాలతుండేది. మీ ఆధీనంలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లు, మీరు కట్టినటువంటి ఎఫ్ఐఆర్లు, పోలీసులు కట్టినటువంటి ఎఫ్ఐఆర్లు, 2 బోట్లకు ఒక ఎఫ్ఐఆర్ లెక్కన పెట్టకుండా పోలీస్ స్టేషన్లో 2 బోట్లకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్, కావర్ రూరల్ పోలీస్ స్టేషన్లో కట్టినటువంటి ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్ మీరు కడితే వీటి కట్టినటువంటి బోట్లను వాళ్ళు దోచుకుపోతే పోలీసు ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తి దొంగల పాలైతే దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం, వాళ్ళని పంపిస్తాం, ఎంతటి వాళ్ళని ఉపేక్షించేది లేదని మరలా ఇంకొక ఎఫ్ఐఆర్ కడతారు. అంటే దొంగతనం చేసినటువంటి వాడు ఒక ఎఫ్ఐఆర్, మళ్ళీ దొంగతనం జరిగింది కాబట్టి ఒక ఎఫ్ఐఆర్. ఎంత సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం! అందరా దొంగతనం చేసిపోతే చూసుకోవడానికే మీ కళ్ళ ముందే దొంగతనం జరుగుతూ ఉంటే మీరే మాట్లాడితే, మీ అధికారులే మాట్లాడారని చెప్తుంటే ఒక్కొక్కనే ఇంక ఉపేక్షిస్తాం, అవసరమైతే మొత్తం అందరూ ఎవరు చేస్తారు రంగంలోకి? ఇప్పుడు తింటారు అది రంగంలో మరబోట్లు పెట్టేస్తాం, మొత్తం గచ్చి చెప్తా, గచ్చి బుద్ధిపా పోయి పట్టకరాపా. మా సుబ్బయ్య కూడా మాట్లాడాడు, నేను వంతు తేరస్తాను అన్నాడు సర్వేపల్లి సుబ్బయ్య. ఇప్పుడు తెలుసు ఆయన నువ్వైతే సమర్థుడు, నువ్వైతే పోగలవు, నిలబడగలవు, బెదిరించగలవు, ఆదరించగలవు, కొట్టి తీసుకురాగలవు, అందరితో పాటు నువ్వు పాప ఎక్కువగా మాట్లాడి స్క్రోలింగ్ అంటే పెట్టాడు. మిగతా వాళ్ళు ఊరు పెట్టిన మంత్రులు పలాయనం చెతికించారు, కానీ నేను స్క్రోలింగ్ పాయింట్స్ అని పెట్టాను. నేను అంటూ తేల్చేస్తాను, ఒక్కొక్కరిని అనుకుంటున్నారు కావాలి నాతో పెట్టుకోబాగున్నాను. తేల్చు తేల్చమని మేము చెప్పేది. మీరందరూ నిలబడి తేల్చండి, మీరందరూ వస్తే తేల్స్తారని పాపం మత్స్యకారులు అందరూ ఎదురు చూస్తే హ్యాండ్స్ అప్ అని చెప్పి పిలుపున్నారే. ఎంత అసహ్యమైనటువంటి పని! దేనికి వచ్చినట్టు మీరందరూ? కాబట్టి దీని మీద మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మత్స్యకారులకు సంబంధించి ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాడు. మీరు ఏ విధంగా ఆయన సహాయంలో, ఆయన ఆలోచనతో మత్స్యకారులకు అండగా నిలవాలి, సహాయ సహకారాలు అందించాలనేటువంటి లక్ష్యంతో జువలదిన్నలో పెట్టినటువంటి ఫిషింగ్ హార్బర్ని మీరు ప్రైవేటైజేషన్ చేయడం మీద ఆయన ఇప్పటికే ఆయన యొక్క వ్యతిరేకతను, ఆయన నిరసనను కూడా తెలియజేయడం జరిగింది. మాకు కూడా దీని మీద మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా మత్స్యకారులతో కలిసి పోరాడండి అని చెప్పాడు. అందులో భాగంగా మేము జువలదిన్నకి పోయాం, అనేక కష్టాలు పడ్డాం, మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా వెళ్ళి చూసి వచ్చాం. ఆ తర్వాత బోట్ల సంగతి వచ్చింది. బోట్ల విషయంలో కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆరా తీసి అన్ని విధాలా మీరు మత్స్యకారులకు అండగా ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది. వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా వచ్చి ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మత్స్యకారులకు జరుగుతున్నటువంటి అన్యాయాలని మత్స్యకారు నాయకులు, మత్స్యకారులు అందరితో కలిసి మాట్లాడాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. త్వరలోనే వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు కూడా వచ్చి మత్స్యకారులకు సంబంధించి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాలు తెలుసుకోవడం, వాళ్ళకి అండగా నిలబడడం, ఆ తర్వాత వాళ్ళకు ఒక భరోసా కల్పించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మత్స్యకారుల సమస్యల పట్ల ఖచ్చితంగా పోరాడతాం, మత్స్యకారు కుటుంబాలకు అండగా నిలుస్తాం. మేము అడిగేటువంటి మా డిమాండ్ ఒకటే, మత్స్యకారులకు సంబంధించి ప్రాణాలకు తెగించి వాళ్ళు పట్టకొచ్చి సీజ్ చేసి పోలీసులకు అప్పచెప్పి పోలీసుల ఎఫ్ఐఆర్ కట్టినటువంటి ఆ 4 బోట్లని తిరిగి మరలా మీరు తెప్పించి జువలదిన్న ఫిషింగ్ హార్బర్లో యథాస్థానంలో ఉంచేంత వరకు మత్స్యకారులతో కలిసి మత్స్యకారుల ఆలోచన మేరకు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారుల పక్షాన నిలబడి మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ